ఐఎమ్ షూర్ యూ హ్యావ్ నో టైమ్ టు బి దట్ మచ్ ఆఫ్ క్యూరియస్. మీరైతే అసలు ఎప్పుడు ఒకళ్ళకి ఏం జరుగుతుంది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మీరు అంత ఫోకస్ చేయరు. ఎస్, ఓకే. సో అనుపమ ఏంటంటే తన నేచర్ అనుకోవచ్చు, తన హ్యాబిట్ అనుకోవచ్చు. సో తనకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఫోకస్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంది. సో మీరు కూడా అంటే నేను కూడా మన పర్సనల్ లైఫ్ లో ఒక నేచర్, ఒక హ్యాబిట్ వల్ల నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాను నా నేచర్ వల్ల. సో మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా మీ లైఫ్ లో మీ నేచర్ వల్ల ప్రాబ్లమ్స్? లైక్ అతి మంచిగా ఉండటం కూడా ఒక్కొక్కసారి మనకి ఇబ్బందిని తెచ్చి పెడుతుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ అంత పెద్ద ప్రాబ్లం గా చెప్పాలంటే అలా అంత పెద్ద ప్రాబ్లం గా ఏమి అనిపించండి. ఓకే, నార్మల్ ప్రాబ్లమ్స్ విచ్ హ్యాపెన్ టు ఎవ్రీబడి. అలా జరిగింది చాలా సార్లు. ఎక్కువ మంచిగా ఉండటం నాట్ నెసెసరీలీ ఐఎమ్ సేయింగ్ అది మాత్రం కాదు. ఓకే, బట్ జనరల్ గా ద వే యు ఆర్, ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిది, అలాంటిది చాలా మంది లైక్ దెర్ ఇస్ అ ఛాన్స్ టు టేక్ అడ్వాంటేజ్. సో చాలా మంది అలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓకే, ఈ ఫిల్మ్ కెరియర్ లోనా? యా, చాలా మంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. అండ్ నాట్ ఇన్ అ రాంగ్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అడ్వాంటేజ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సే వాట్ ఇట్ ఈస్, బట్ యా, ఐ హావ్ బీన్ వాక్డ్ ఆన్. అండ్ ఓకే. సో పామకలపం 1 ఎగ్ గురించి తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. సో ఇది 2 కోడి గురించి. సో 3 ఉంటే నాకు ఐఎమ్ షూర్ వస్తుంది 3 కూడా. సో 3లో వాట్ యు వాంట్ టు సజెస్ట్? ఐఎమ్ నోబడీ టు సజెస్ట్ ఎనీథింగ్. అంటే లైక్ స్టోరీ ఫస్ట్ మీకు తెలుసు, సెకండ్ నాకు తెలుసు. ఈవెన్ అది ఉంటే కూడా వన్ థింగ్ ఐ వుడ్ సే, ఫస్ట్ బమకలపం 2 చూసిన తర్వాత ఆ ఎండింగ్ నీడ్స్ కీప్ track of the ending. Keep that, how should I put it? Make a note of the ending especially. Okay. Yeah. Then na tarvata